ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టించి భయపెట్టాలనేదే జోగురామన్న సంస్కృతి అంటూ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని చాందా గ్రామంలో ఆయన పర్యటించి కాంగ్రెస్ 6 గ్యారంటీ హామీలపై విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పక్కాగా అమలు చేస్తామని భరోసా కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగులను తయారు చేసిన గడ్డ చాందా గ్రామం అన్నారు. జోగురామన్నకు వ్యతిరేకంగా గతంలో గరుగదడ్డు ఎత్తిన ప్రాంతమన్నారు. ఇక అదే చైతన్యాన్ని రగిల్చి రానున్న అవినీతి అక్రమాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీ హామీలను అమలు చేయడంతో పాటు పేదలకు ఇంటి జాగాలు ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. జోగురామన్నను గెలిపించడానికే పాయల శంకర్ పోటీ చేస్తారు తప్పితే ఆయన స్వయంగా గెలవడానికి కాదని ఆరోపించారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని, చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతకుముందు శారదాదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. मंगलम भगवान विष्णुवामहे वसो मम आहम दुःखहर्ता वार्ता विराजी पूर्वे पूर्वे प्रेम कृपा जायाची అరుపు అరిస్తే లొల్లి చేస్తే మనిషి కాదు కంది శ్రీనివాసరెడ్డి. కొత్త పెద్ద మనుషులకు పింఛన్లు రావాలంటే పాత పెద్ద మనిషి చచ్చిపోవాలన్న వ్యక్తి నువ్వు కాదా జోగురామన్న? తప్ప నేను అడిగింది. 5 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి మీరు కాదా జోగురామన్న గారు? ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతావా? బీసీ సోదరులకు లోన్లు ఇప్పించినవా? ఎన్ని దళిత బంధులు ఇప్పించేది జోగురామన్న చాంద గ్రామంలో? ఎంతమందికి ఇంటికి 10 లక్షలు వచ్చినాయి అడిగద్దా? మేము తాత జాగిరున్నదా? అది కాదు గడివా? నువ్వు దొరవా? ప్రజలందరం బాధిసలమా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను చేసినావా? ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావు జోగురామన్న? రిమ్స్ దవాఖానా కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే జోగురామన్న ఊడిసే జీతాలకు కూడా అమ్ముకున్నటువంటి దొంగ జోగురామన్న. నేను ప్రమాణం చేస్తా, నువ్వు కూడా ప్రమాణం చేయి. చాంద అంటే ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి గడ్డ. కానీ నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిండా? చదువుకున్న పిల్లలకు జీతాలు ఏమా? మీ గవర్నమెంట్ ఎన్ని నోటిఫికేషన్లు వేసింది? నోటిఫికేషన్ లేసుడు కాదు, పేపర్లు లీకేజీలలో ఇరుక్కున్న ప్రభుత్వం మీ గవర్నమెంట్ కాదా? పాయల్ శంకర్ గారు జోగురామన్న గారు పెంచి పోషించినటువంటి మనిషి. పాయల్ శంకర్ గారికి గెలవాలని నిలబడట్లేదు, జోగురామన్నని గెలిపియడానికి నిలబడుతున్నారు. 4 సార్లు జోగురామన్న గారికి అవకాశం ఇచ్చినాం. చాంద గ్రామం జోగురామన్నకు వ్యతిరేకంగా గడగదుడ్డెత్తినటువంటి గ్రామం, నాకు బాగా తెలుసు. ఈసారి కూడా అదే చైతన్యాన్ని రగిల్చి జోగురామన్న అవినీతి అన్యాయాల మీద గడగదుడ్డెత్తండి నేను అందరికీ పిలుపునిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ చాంద గ్రామంలో ఇల్లు కట్టించింది, ఓట్లు అడిగే అర్హత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు 6 నెలల లోపు భర్తీ చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ. అట్లనే రైతు బంధు ఏడాదికి ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇస్తాం. 10 హామీ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతు కూళ్లకు నెలకు 1,000 రూపాయలు పింఛన్ తీరు మీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. పని చేసినా చేయకపోయినా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పెళ్లి చేసుకునే కొత్త జంటలకి 1,00,000 రూపాయలు తులం బంగారం ఈ 2 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రెండవది పింఛను, పేదలకు గరీబులకు 4,000 పింఛను. అట్లనే మహాలక్ష్మి పథకం కింద పెళ్ళైన ప్రతి మహిళకి నెలకి 2,500 మహిళల బ్యాంక్ అకౌంట్ లో వేయబోతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ హామీ. అట్లనే మీ అందరికి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ కాంగ్రెస్ పార్టీ గెలిచినాక. అట్లనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీ. అలాగే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరికైతే ఇళ్ల జాగాలు లేవో ఇల్లు కట్టుకోవడానికి మీ చుట్టుపక్కలటువంటి భూముల్ని కొని కాంగ్రెస్ పార్టీ వాటిని కాలనీలు చేసి ఇందిరమ్మ కాలనీల కింద గరీబులకు ప్లాట్లు పంచుతుంది, ఇళ్ల జాగాలు పంచుతుంది కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా ప్రజలందరూ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి అవకాశం ఇవ్వాలని తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం. జై కాంగ్రెస్.